The Bible says, బైబిల్ చెప్తోంది, there are three group of people God anointed and used powerful in the Old Testament days. పాత నిబంధన కాలములో దేవుడు మూడు గుంపుల వారిని అభిషేకించి బహుబలంగా వాడుతున్నట్లుగా బైబిల్ మనకు బోధిస్తా ఉన్నది. The first group was prophets. మొదటి గుంపు వారు ప్రవక్తలు. Lord Jesus Christ, he was the wonderful mighty prophet in word and in deed. ప్రభువైన యేసు క్రీస్తు మాటలోను క్రియలలోను అద్భుతమైనటువంటి శక్తిని కనపరిచినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా మనకు కనిపిస్తా ఉన్నాడు. Yesterday we heard that God anointed and used a priest. నిన్నటి దినాన మనం విన్న విషయం ఏంటంటే దేవుడు యాజకులను అభిషేకించి వాడుకున్నట్టుగా మనం విన్నాం. And Jesus Christ is the most high priest. మన ప్రభు అయిన యేసు ఆయన అతి ప్రధాన యాజకుడు. And thirdly, finally the Bible says, చివరిగా మూడవదిగా బైబిల్ చెప్తోంది, the third group was the kings God has anointed. దేవుడు అభిషేకించి వాడుకున్నటువంటి మూడవ గుంపు వారు రాజులు. First Samuel chapter 10 verse 1 says, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం చెప్తోంది, God anointed Saul as the king of Israel. దేవుడు సౌలును ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు. Then later on God selected his own man, the man after on his own heart, David, and anointed him as the king of Israel. దాని తర్వాత దేవుడు సౌలు తర్వాత తన హృదయానుసారుడైనటువంటి దావీదును ఎన్నుకొని ఆయనను రాజుగా అభిషేకించాడు. Yes, God anointed the kings. అవును, దేవుడు రాజులను అభిషేకించాడు. Jesus is the King of kings. యేసు క్రీస్తు రాజులకు రాజై ఉన్నాడు.